ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డే వ్లాగ్ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో అందరు నన్ను డే వ్లాగ్ పెట్టండి అంటున్నారు. సో డే వ్లాగ్ పెట్టడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ డే మొత్తం నేను కెమెరా పట్టుకోవాలి. సో ఈరోజైతే నేను ట్రై చేస్తున్నాను డే వ్లాగ్ పెట్టడానికి. ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే బదులు నాకు యూట్యూబ్లో కమెంట్ చేయండి. సో నాకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది. యూట్యూబ్లో కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఫస్ట్ టైం కన్నా ఛానల్ని చూసినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను నా డే వ్లాగ్ పెడుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఇలాంటి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకోకుండా. సో చూసేయండి ఈ వీడియోని. సో మార్నింగ్ లేవగానే డైలీ రొటీన్ లాగానే అందరి ఇంట్లో లాగానే క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మార్నింగ్ 7 o'clock అంతా ఇల్లు ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే మార్నింగ్ లేవగానే మనం ఇల్లు క్లీన్ చేసుకున్నామంటే డే అంతా ఫ్రెష్గా ఉంటుంది. సో పిల్లలు కూడా మనలో యాక్టివిటీ, ఇలా మనం ఇల్లు ఊడుస్తుంటే సో వాళ్ళు కూడా యాక్టివిటీ అనేది వాళ్ళకు కూడా బాగుంటుంది. సో మనం మార్నింగ్ లేవగానే ఇలా వర్క్ చేసుకున్నామంటే సో ఫటాఫట్గా మనకి వర్క్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ కూడా అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సో ఇక్కడ నేను అక్కడ ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే ఇక్కడ మా బావ మాత్రం సైకిల్లో బిజీ అయిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, చెట్లు అనేది ఇంట్లో మనం పెంచుకోవాలి. గ్రీనరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చెట్లు కూడా పెంచుకునేటట్టు ట్రై చేయండి ఇంట్లో. సో ఎవరైతే అంటే మనకి పెద్ద బాల్కనీ లేకున్నా పర్లేదు, బట్ మనము చెట్లను పెంచుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మాత్రం మా బాబు సైకిల్ తొక్కుతున్నాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా. సో అదంతా పని అయిపోయాక ఇప్పుడు నేను 7:30కి మిల్క్ ఇస్తున్నాను బాబుకి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి టైం అనేది మెయింటైన్ చేయాలి. సో మనకు కొన్ని టైమ్స్లో కుదరకపోవచ్చు టైం మెయింటైన్ చేయడము. సో దాని గురించి స్కిప్ చేసేస్తే, బట్ రెగ్యులర్గా అయితే టైం అనేది స్పెండ్ చేయాలి పిల్లలకి. ఇప్పుడు నేను ఇక్కడ పాలు ఇచ్చాను కదా, మిల్క్. సో మిల్క్తో పాటు యాపిల్, ఏదైనా ఒక ఫ్రూట్, బనానా కానీ యాపిల్ కానీ. ఇక్కడ ఏంటంటే పిల్లలకి మనము డైలీ ఒక ఫ్రూట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మినరల్స్ అనేది చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. సో స్కిప్ చేయకండి. పాలు, బిస్కెట్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. బిస్కెట్స్ మాత్రం పిల్లలకి అస్సలు ఇవ్వకండి. సో ఇక్కడ మేము వచ్చేసి కాఫీ తాగుతున్నాము. కాఫీ, నేను ఇక్కడ కాఫీ స్ట్రాంగ్గా ఉండడానికి ఒక టిప్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీగడ వేసాను. మీగడ, కాఫీ పౌడర్, షుగర్. యాక్చువల్లీ మేము కాఫీ తాగము, బట్ ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంది అనేసి కాఫీ ట్రై చేస్తున్నాము. సో మనకి కాఫీ స్ట్రాంగ్గా ఉండడానికి ఇక్కడ నేను కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కాఫీ ప్రిపేర్ చేయండి, డెఫినెట్గా టేస్ట్ ఉంటుంది. కొంచెం షుగర్, కాఫీ పౌడర్ అండ్ మీగడ, క్రీమ్. సో అది బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వేడి పాలు వేసుకోవాలి. కానీ చూపించిన విధంగా చేసుకోండి. వేడి పాలు వేసుకుంటే కాఫీ అనేది చాలా స్ట్రాంగ్గా, టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను వేడి పాలు యాడ్ చేస్తున్నాను. సో ఎవరైతే కాఫీ చాలా కాఫీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం ఇది ఇలా ట్రై చేసి చూడండి తప్పకోకుండా. సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మా కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 8 అయింది టైము. సో ఇప్పుడు నేను కాఫీ తాగుతూ సన్ రైజ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వింటర్ సీజన్లో మనకి సన్ రైజ్ అనేది చాలా తక్కువ. విటమిన్ డి కూడా మనం చాలా మిస్ అయిపోతాము. సో చలికాలం ఒకటి మనకి ప్రాబ్లం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగడం అది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ని చూస్తూ కాఫీ తాగడం చాలా బాగుంటుంది. సో అదే విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకొకటి, మా బాబుకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనేసి అది కూడా చెప్తున్నా. ఫైనల్గా అయితే సన్ రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో
సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఈజీగా బ్రెడ్ శాండ్విచ్. సో ఫస్ట్ బ్రెడ్ టోస్ట్ చేసేసుకొనేసి దాంట్లో మైనస్ సాస్ వేసుకొని అలా కొంచెం బాగా మిక్స్ చేసుకొనేసేసి మంచిగా అప్లై చేసుకొని ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న పొటాటో, ఆనియన్, టమాటో ఇవి మనము స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకొని మళ్ళీ దాన్ని మనం రోస్ట్ చేసుకోవడమే. ఇంకొక బ్రెడ్ స్లైస్కి కూడా కొంచెం మైనస్ అప్లై చేసేసుకొనేసి మనము బ్రెడ్ టోస్ట్ చేసుకోవడమే. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇది. సో మనం కూడా తినొచ్చు. ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో తొందరగా అయిపోవడానికి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది మార్నింగ్ పూట. ఇంకా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో కొంచెం బటర్ వేసి 2 సైడ్స్ బటర్ వేసి కాలిస్తే సరిపోతుంది. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇలా నార్మల్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ అనేది ఎక్కువ టోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి కూడా నేను ఇక్కడ టోస్ట్ చేసేస్తున్నాను రెడీగా పెట్టుకొని. సో ఇక టోస్ట్ అయిపోయింది ఇంకొకటి కూడా. సో ఇప్పుడు మా బాబు స్నానం కోసం బాత్ కోసం వాటర్ హీట్ చేసుకొని వాడికి స్నానం చేపించేసాను. ఇప్పుడు ఇక్కడ రెడీ చేపిస్తున్నాను. పిల్లలకి టైం టు టైం స్నానం చేపిస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను వాడిని రెడీ చేస్తున్నాను. ఇంకా ఈ వింటర్ సీజన్లో పిల్లలకి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెటాఫిల్ మాయిశ్చరైజర్ అయితే లాంగ్ టైం ఉంటుంది కాబట్టి నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి సెటాఫిల్ మాయిశ్చరైజేషన్. సో బాడీకి ఫేస్కి ఇలా అప్లై చేసుకొని కంప్లీట్గా అప్లై చేయాలి. బాడీకి ఫేస్కి క్రీమ్ సపరేట్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా సెటాఫిలే. ఇక్కడ వాడు కెమెరా ఉందని చెప్పేసి అలా చేస్తున్నాడు. కెమెరాని చూసుకుంటా. సో పౌడర్ అప్లై చేసేసి ఫైనల్గా ఇలా షర్ట్ ప్యాంట్ వేసేస్తే పిల్లలు ఫ్రెష్గా ఉంటారు. సో పిల్లలకి 2 టైమ్స్ స్నానం చేపించడం మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు వింటర్ కాబట్టి సో చలి ఉన్నా లేకున్నా కొంచెం చూసి మనం చలిని బట్టి చూసి మనం స్నానం చేపిస్తే సరిపోతుంది ఈవినింగ్ టైంలో. సో 2 టైమ్స్ స్నానం చేపిస్తే పిల్లలు చాలా ఫ్రెష్గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కోమ్ చేసేసి పని రెడీ చేసేసానంటే నాకు ఒక సగం పని, నాకు పెద్ద పని అయిపోతుంది. నాకు వాడితే పెద్ద పని. వాడి బ్రేక్ఫాస్ట్, వాడి స్నానం, ఇంకా ఇక్కడ రెడీ చేపించేసి ఇవన్నీ నేను ఇప్పుడు మేము తర్వాత కిందికి వెళ్ళి వాకింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే తొందరగానే వెళ్ళిపోతాము, ఎండ వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా వెళ్ళి కాసేపు అలా వీడి సైకిల్ తొక్కుంటే కాసేపు మేము వాకింగ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మేము కిందికి వాకింగ్కి వెళ్తున్నాము. సో వాడు సైకిల్ తొక్కుతాడు, ఇంకా ఇక్కడ మేము వాకింగ్ చేస్తాము. ఇక్కడ నేను సైకిల్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. పిల్లలకి 3 ఇయర్స్ రాగానే సైకిల్ కొనియండి. ఎందుకంటే పిల్లలు సైకిల్తోనే హైట్ పెరుగుతారు, అట్ ది సేమ్ టైం పిల్లలకి కూడా ఆకలి వేస్తుంది. సో ఈ టిప్ అనేది ఫాలో చేయండి.
ఈ టిప్ అనేది ఫాలో చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 1 అవర్ వరకు ఇక్కడ కింద నేను వాకింగ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మా బాబు సైకిల్ తొక్కుతాడు. సో అలా ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ ఆ టైంలోనే ఉంటుంది. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ వచ్చేసి పాలకూర పప్పు, క్యారెట్ ఫ్రై. నేను ఎందుకు కింద వాకింగ్కి తీసుకెళ్ళానంటే ఆకలి అవుతుంది, మంచిగా తింటాడు కాబట్టి ఆ టైంకి తీసుకెళ్ళాను నేను. ఇక్కడ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను, ఇంకా పాలకూర పప్పు. ఆల్రెడీ నేను పప్పు కడిగేసేసుకొనేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, పాలకూర వేసాను. పాలకూర పప్పు మనకి రెస్టారెంట్ స్టైల్, ఇంకా మనం మ్యారేజెస్కి వెళ్తే పాలకూర పప్పు టేస్ట్ బాగుంటుంది కదా. సో అలా రావాలంటే పాలకూర పప్పులో చింతపండు వేయకోకుండా నిమ్మకాయ వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో ఇక నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను సింపుల్గానే ఫ్రెండ్స్, అది అందరికీ తెలుసు. క్యారెట్ ఫ్రై చాలా చాలా సింపుల్. సో ఇక్కడ క్యారెట్ ఫ్రై రెడీ చేస్తున్నాను. పిల్లలకి క్యారెట్, బీన్స్, ఇంకా ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి అన్నీ కలిసేలాగా ఉన్న మీల్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టడానికి మనం ట్రై చేస్తుండాలి ఫ్రెండ్స్. ఇంకొకటి, పిల్లలకి బిస్కెట్స్ అనేది పెట్టకండి, ఎందుకంటే పిల్లలకి బిస్కెట్స్ పెడితే పిల్లలకి ఆకలి ఎక్కువ అవ్వదు. తర్వాత వాళ్ళకి కడుపులో నుసిపురుగులు అంటారు కదా, అవి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నేను పప్పు ఇంకా ఫ్రైకి పెట్టేశాను. ఇక్కడ కర్రీ వచ్చేసి లాస్ట్ ఫైనల్గా కారం వేసి, సాల్ట్, కారం, ధనియాల పొడి, అంతే సింపుల్గా. సో ఇక్కడ పప్పు వెనిపిస్తున్నాను. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పప్పులో నిమ్మకాయ వేయండి, చింతపండు వేయకుండా. సో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ పప్పు అనేది పిల్లలకి కానీ మనకి కానీ చాలా హెల్దీ. సో పిల్లలకి డైలీ పప్పు ఉండేలాగా మీల్స్ మనం రెడీ చేసుకుంటే బెస్ట్. సో ఇక నేను సాల్ట్ వేసేసి నిమ్మకాయ వేస్తున్నాను, ఒక నిమ్మకాయ వేసాను. ఇప్పుడు పప్పు అలా నిమ్మకాయ వేసిన తర్వాత ఒక 2-3 ఉడుకులు ఉడికించుకోండి. ఇప్పుడు ఇక్కడ పోపు వేస్తున్నాను. ఇది అందరికీ తెలుసు, బట్ ఒక చిన్న టిప్, అందరూ పాలకూర పప్పులో నిమ్మకాయ వేయరనమాట. సో అరే నేను మ్యారేజ్లో తిన్నాను, అక్కడ తిన్న టేస్ట్ రాలేదు అనుకుంటారు కదా. సో అక్కడ వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేస్తారు. అంటే పెళ్ళిలో అన్ని నిమ్మకాయలు ఎక్కడి నుంచి చేస్తారు అనుకోవచ్చు, కొంతమంది వెనిగర్ కూడా యూజ్ చేస్తారు. సో మీరు వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వెనిగర్ యూజ్ చేయండి, పప్పులో సరిపోతుంది. సో ఇక్కడ మా లంచ్ రెడీ. ఇప్పుడు నేను నైట్ డిన్నర్ కోసము దోశ ప్రిపేర్ చేస్తున్నాను, ఇన్స్టెంట్ దోశ. ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, మైదా పిండి, బియ్యం పిండి, ఇంకా ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ. సో ఈ 3 రవ్వలు కలిపేసుకోవాలి. 3 రవ్వల కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ గోధుమ పిండి అన్నమాట. సో ఇవన్నీ కలిపేసుకొనేసి కొంచెం సాల్ట్ వేసి, కొంచెం జీలకర్ర, కొంచెం సోడా పొడి, ఇది వేసి బాగా ఇట్లా థిక్ బ్యాటర్ చేసుకోవాలి. ఇది ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మనకి దోశ రెడీ అయిపోతుంది, ఇన్స్టెంట్ దోశ. ఇంకా ఇది చాలా హెల్దీ కూడా. సో ఇక్కడ నేను క్యారెట్ తురుముతున్నాను. క్యారెట్ తురుముతే ఏంటంటే దోశ ఫ్రై అయ్యేటప్పుడే మనకి మంచిగా రోస్ట్ అయిపోతుంది. ఇంకా ఆనియన్ని కూడా నేను గ్రేట్ చేసుకుంటున్నాను. సో ఇలా గ్రేట్ చేసేసుకొనేసి మనం దోశ వేసేసుకోవడమే. ఈ దోశ చాలా చాలా బాగుంటుంది. ఇదే దోశని మీరు ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని రవ్వ దోశలాగా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
రవ్వ దోశలాగా కూడా వస్తుంది ట్రై చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో చూసారా దోశ ఎంత రోస్ట్గా వచ్చిందో. ఇలాంటి వీడియోలు కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను, ఇంకా వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.